బూతుల మంత్రిగా పేరొందినటువంటి కొడాలి నాని నికృష్టపు చరిత్ర బట్టబయలైపోయింది. ఆసుపత్రి వేదికగా అతను చేసినటువంటి డ్రామాకి తెరపడేటువంటి పరిస్థితి వచ్చింది. అసలు కొడాలి నాని ఆసుపత్రిలో ఎలాంటి డ్రామా వేశాడు, ఆరోగ్యంగా ఉన్నటువంటి కొడాలి నాని ఆసుపత్రిలో ఎందుకు జాయిన్ అయ్యాడు, ఏం జరిగింది, ఈ సంచలన విషయం ఎలా వెలుగులోకి వచ్చింది అనేటువంటిది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే కొడాలి నాని అనేటువంటి దౌర్భాగ్యుడు నిన్న ఏజీ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. కాసేపు గ్యాస్ట్రిక్ సమస్య అన్నారు, కాసేపు హార్ట్లో సమస్య అన్నారు, కాసేపు బైపాస్ జరగాలన్నారు, కాసేపు ఏమీ ఇబ్బంది లేదన్నారు. అసలు ఈ డ్రామా అంతా ఎందుకయ్యా అంటే కొంచెం మనం వెనక్కిపోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కొడాలి నాని లాంటి నికృష్ట చరిత్ర కలిగినటువంటి బోరుగడ్డ అనిల్ దగ్గర నుంచి వల్లభనేని వంశీ దాకా ఆల్రెడీ జైల్లో ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఒక్కసారి జైల్లో పోయిన తర్వాత బెయిల్ కూడా బయటకు రాక ఆ మధ్య దాకా వాడు పులివెందులు ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి మొన్నేమన్నాడు, అందగాళ్ళు అంట. ఎవడు ఈ కొడాలి నాని గాడు, ఈ వంశీ గాడు, ఈ అవినాష్ గాడు, వీళ్ళంతా అందగాళ్ళు అంట. ఎక్కడికి రా అందగాళ్ళు, నాకు అర్థం కల ఏ రకంగా అందగాళ్ళు రా. సరే వాడు అందం ఏందో, మన వంశీగాడు అందం కూడా మనందరం చూసాం కొట్టుకొచ్చినప్పుడు. కరెక్ట్గా 20 రోజులు జైల్లో ఉండగానే వాడు అందం అంతా బయటకు వచ్చినటువంటి విషయం. అయితే ఇప్పుడు అది కాదు సమస్య. కొడాలి నాని నిజంగా ఆరోగ్య సమస్యతో ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడంటే లేదు, ఏంది బీవీఆర్ నిజమా అని అడగొచ్చు. పచ్చి వాస్తవం ఏంటంటే రేపో మాపో కొడాలి నానికి ముహూర్తం సిద్ధమైపోయింది. కొడాలి నాని అరెస్ట్ అయ్యేటువంటి పరిస్థితి దగ్గరకు వచ్చేసింది. కొడాలి నాని జైలు జీవితం గడపాల్సినటువంటి రోజులు దగ్గరకు వచ్చేసాయి. మరి ఇప్పుడు ఇది ఎందుకు అంటే రేపు న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఒకవేళ కేసులో అరెస్టు చేసేటువంటి ప్రయత్నం పోలీసులు చేయగానే నాకు ఆరోగ్యం బాగలేదు, దయచేసి నన్ను అరెస్ట్ చేయొద్దు, నేను విచారణకు సహకరిస్తాను అని చెప్పి ఒక డ్రామా వేయటానికి. లేదు, అరెస్ట్ చేసి జడ్జి గారి దాకా తీసుకెళ్లారనుకో, అక్కడ వాదనల సందర్భంలో రిమాండ్కు సంబంధించినటువంటి వాదనల సందర్భంలో ఇటీవలే అత్యంత దారుణమైనటువంటి అనారోగ్య సమస్యతో ఆసుపత్రిలో జాయిన్ అవడం జరిగింది, ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. కాబట్టి ట్రీట్మెంట్ అవసరం కాబట్టి దయచేసి నన్ను రిమాండ్ చేయొద్దు, జైలుకి పంపించొద్దు అని అక్కడ జడ్జి గారి దగ్గర అడుక్కోవటానికి ఒక డ్రామా. లేదు, పో అరెస్ట్ అయ్యాడు, ఈ దౌర్భాగ్యుడు చేసినటువంటి తప్పుడు పనులకి జైలుకు కూడా పోయాడు అనుకుందాం, రిమాండ్ అయ్యి. అక్కడి నుంచి అమ్మో కొడాలి నానికి మొన్నే బాగా ఆరోగ్యం బాగలేకుండా ఉంది, ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు, ఓ చిన్న సర్జరీ కూడా జరిగింది, మళ్ళీ సర్జరీ అవసరం ఉంది, లేదంటే ట్రీట్మెంట్ అవసరం ఉంది, లేదంటే అతని ఆరోగ్యానికి ఇబ్బంది ఉంది అని చెప్పి కోర్టుని ఆశ్రయించి బెయిల్ తెచ్చుకోవడం కోసం ఇవాళ నుంచే చేస్తున్నటువంటి స్కెచ్ దౌర్భాగ్యుడు. ఎందుకంటే వల్లభనేని వంశీ అనేటువంటి దౌర్భాగ్యుడు ఏం చేశాడు, ఒక కేసు నుంచి తప్పించుకోవడం కోసం ఆ కేసు పెట్టినటువంటి వ్యక్తిని కిడ్నాప్ చేయటం, ఆ కేసుకు సంబంధించి అడ్డంగా దొరికిపోవటం, జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి వచ్చేసి జైలుకి వెళ్ళటం జరిగింది. దాన్ని తప్పించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేసినా కుదరలా. ఇప్పుడు బెయిల్ కూడా రావట్లా. ఎందుకు? ఒక కేసు నుంచి తప్పించుకోవడానికి ఇంకో తప్పుడు పని చేశాడు కాబట్టి. అలాగే కొడాలి నాని అనేటువంటి వాడు ఒక తప్పు చేశాడా? గుడివాడలో దందాలు చేశాడు, దోపిడీ చేశాడు, వసూలు చేశాడు, ల్యాండ్ ఆక్రమించుకున్నాడు, అదేవిధంగా క్యాసినోలు నడిపాడు, బూతులు మాట్లాడాడు. వీడు అనేకమైనటువంటి తప్పుడు పనులు చేస్తున్నటువంటి వ్యక్తిగా రాష్ట్ర ప్రజలందరూ కూడా సుపరిచితమే. వీడు జైలుకు పోవటాన్ని ఎవరు కూడా ఖండించరు, ఎవరు కూడా వీడి మీద పాపం పుణ్యం అనరు. కానీ వీడి బాధ ఏంటంటే వీడికి ఆల్రెడీ అనేక అనారోగ్య సమస్యలు ఉన్నాయనేటువంటి వార్తలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆసుపత్రిలో జాయిన్ అయింది మాత్రం నిజంగా అనారోగ్య సమస్యతో కాదు అనేటువంటి వార్త కూడా వస్తూ ఉంది ఒకవైపు నుంచి. మనం ఏమైనప్పటికీ వాడు అనారోగ్యంతో అట్టాగే ఆసుపత్రి పాలవాలనో వాడు సావాలనో వైసీపీ సైకోలాగా మనం ఆలోచించం. ఖచ్చితంగా వాడికి ఆరోగ్యం బాగలేకపోతే ఆరోగ్యం రికవర్ అయ్యి వాడు బయటకు రావాలా. ఏంది వీఆర్ అంత నీచుడిని రికవర్ అయ్యి బయటకు రావాలని నువ్వు కోరుకుంటున్నావు అంటే వాడు సావు కాదురా మన స్వామి కోరుకోవాల్సిందే. వాడు చేసినటువంటి తప్పుడు పనులకు చట్టం ముందు దోషిగా నిలబెట్టి ఆ దౌర్భాగ్యుడి జీవితం అంతా జైల్లో గడిపే విధంగా చేయగలిగితే అది మన విజయం అవుతుంది. అంతేగాని వైసీపీ సైకోల్లాగా మనం ఆలోచించం కదా, మన పార్టీ విధానం అది కాదు కదా. అదే అయి ఉంటే ఈ పార్టీకి దౌర్భాగ్యుడు బయట ఉండేవాడా, ఈ డ్రామా వేయడానికి అవకాశం ఉండేదా? అసలు ఈడంత పెట్టేయకపోయాడా? చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యయుతంగా ఉంటారు కాబట్టి ఈ దౌర్భాగ్యుడిని కారుకూతలు కూశాడు. కానీ లోకేష్ అన్న ఇంత పట్టుదలగా ఉంటాడని నిజంగానే రెడ్ బుక్ అని ఆ రోజు లోకేష్ అన్న చెప్పినప్పుడు అది మడిచిపెట్టుకో, అది ఆ బుక్కు ఇది ఈ బుక్కు అని కారుకూతలకు వచ్చినటువంటి వాళ్ళు ఈ కొడాలి నాని దగ్గర నుంచి వల్లభనేని వంశీ దగ్గర నుంచి అనిల్ కుమార్ యాదవ్ అనేటువంటి నెల్లూరులో ఒక డెకాయిట్గాడు ఉన్నాడు. వాడికి ఓ ముహూర్తం వస్తుంది దగ్గరలో. చాలామంది మర్చిపోయారేమో, వాడు కూడా ఉన్నాడు లిస్టులో. వాడి నోటి కూడా చాలా ఉంది, వాడు కూడా చాలా కారుకూతలు కూశాడు, వాడి టైం కూడా వస్తాయి. అయితే వీళ్ళందరికీ కూడా లోకేష్ అన్న రెడ్ బుక్ అని చెప్పడం, చట్టపరంగా వీళ్ళ మీద చర్యలు తీసుకుంటా ఉండటంతో ఒక్కొక్కడిలో వణుకు మొదలైపోయింది ఇప్పుడు. అందుకే ఈ మధ్య నోటి చుత్తర మాటలు రావట్లా, కొడాలి నానికి రావట్లా. అసలు వాడైతే అనిల్ కుమార్ యాదవ్ అయితే ఆడ కలిపిట్లా. అయితే
ఇప్పుడు ఏదో ఒక రకంగా జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి దాని నుంచి అయితే అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి, అయితే రిమాండ్ నుంచి తప్పించుకోవడానికి, లేదో జైలుకు పోతే తొందరగా బయలు తెచ్చుకోవడానికి ఇవాళ అనారోగ్యం ఉందన్నటువంటి డ్రామా వేయటం మొదలుపెట్టాడనేటువంటి వార్త ఇవాళ గుడివాడలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దావానంలా వ్యాపించింది. ఎందుకంటే ఈ కొడాలి నాని యొక్క నికృష్ట చరిత్ర ప్రజలకు తెలుసు కాబట్టి, ఆల్రెడీ ఇది డ్రామా ఎక్స్పోజ్ అయిపోయింది కాబట్టి ఇక ఈ డ్రామాకి తెరదించాల్సినటువంటి అవసరం ఉంది. కొడాలి నాని, నువ్వు ఏం చేసినా సరే, నీ పరిస్థితి ఎలా ఉన్నా సరే నువ్వు ఖచ్చితంగా జైలుకు పోతావు. ఒక్కసారి జైలుకు పోయావంటే నీ తప్పుడు పనులన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కటి బయటకు వచ్చే కొద్దీ నీ జీవితం అంతా జైల్లోనే గడపాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి హుటాహుటిన తన బెంగళూరు ప్యాలెస్ నుంచి, అంటే ఓడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉండట్లా, ఈ రాష్ట్రానికి నాకు సంబంధం లేదన్నట్టుగా బెంగళూరు ప్యాలెస్లో బతుకుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ముంబైకి బయలుదేరినట్టుగా తెలుస్తా ఉంది. కొడాలి నాని మరోసారి విషమ పరిస్థితుల్లో ఆసుపత్రిలో జాయిన్ అయినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఈసారి తెలంగాణలోనో ఏపీలోనో కాదు, ముంబైలో ఆసుపత్రిలో జాయిన్ అయినట్టుగా తెలుస్తా ఉంది. అసలు ఏంటా కథ అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే, కొడాలి నాని అనేటువంటి నికృష్టుడు నీచపు బతుకు మనందరికీ తెలుసు. వాడికి నోటికి అద్దు ఆపు లేకుండా అధికార మదంతో అహంకారంతో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక సైకోని సంతృప్తిపరిచి మంత్రి పదవి నిలబెట్టుకోవడం కోసం చేసిన ప్రయత్నాలు కూడా ఫెయిల్ అయినాయి. ఎన్ని కారు కొత్తలు కూసినా సరే ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గ ప్రజలు దాదాపు 50,000కు పైగా ఓట్ల మెజారిటీతో అత్యంత ఘోరంగా ఓడించారు. ఇటువంటి నికృష్టుని మా శాసనసభ్యుడిగా ఉంచుకుంటే గుడివాడ పొరుగు కూడా పోతుందనేటువంటి నిర్ణయానికి రావటం జరిగింది. అయితే ఇటీవల కొడాలి నాని సడన్గా, అంటే తనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, అనారోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పి అనేక రోజులుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే సడన్గా అతను ఏజీ ఆసుపత్రిలో జాయిన్ అవ్వడం జరిగింది. గ్యాస్ట్రిక్ సమస్య అన్నారు, కాసేపట్లోనే మళ్ళీ హార్ట్లో ప్రాబ్లం అన్నారు, బైపాస్ సర్జరీ అన్నారు. ఆ తర్వాత ఇదేమీ లేదు, కొడాలి నాని డిశ్చార్జ్ అయిపోయాడు అన్నారు. అయితే ఇక్కడే మతలపు దాగి ఉన్నది. కొడాలి నానికి నిజంగానే ఏజీ ఆసుపత్రి వైద్యులు నీ ఆరోగ్యం కాస్త ఇబ్బందికరంగా ఉంది, ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే బలవంతంగా తనకి తాను అక్కడి నుంచి డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. అదేంటి, అనారోగ్యం ఉంటే ఎవరన్నా కూడా ఆరోగ్యం బాగలేకపోతే ట్రీట్మెంట్ తీసుకుంటారు కదా అంటే, ఇతనికి ఏజీ ఆసుపత్రి మీద కూడా నమ్మకం లేదు. జగన్మోహన్ రెడ్డి గతంలో ఏపీ పోలీసులు అంటే నమ్మకం ఉండేది కాదు. అదేవిధంగా ఇతనికి ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏ ఆసుపత్రి నుంచి అయినా సరే ఇతని ఆరోగ్య వాస్తవ పరిస్థితి బయటకు వెళ్తుంది అనేటువంటి ఆందోళనతో ఇతగాడు సడన్గా అక్కడి నుంచి డిశ్చార్జ్ అయిపోయి హుటాహుటిన ముంబైకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక ప్రముఖ ఆసుపత్రిలో అతను ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే అక్కడికి జగన్మోహన్ రెడ్డి అతన్ని పరామర్శించడానికి వెళ్తున్నాడా, మరి నువ్వు అరెస్ట్ అయిన తర్వాత నా పేరు బయటపడుతుందని చెప్పడానికి వెళ్తున్నాడా? ఎందుకంటే ఇటీవల వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాడు, బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేశాడు. అయినా ఆ బెయిల్ పిటిషన్ కూడా రిజెక్ట్ అయినటువంటి విషయం మనందరికీ తెలుసు. అదేవిధంగా అతి త్వరలో అరెస్ట్ అవడానికి సిద్ధంగా రోజా దగ్గర నుంచి మిథున్ రెడ్డి యొక్క లిక్కర్ స్కామ్ విషయం దగ్గర నుంచి విడదల రజనీ గారి యొక్క అక్రమాల దాకా మొత్తం రాష్ట్రం నుంచి ఏకంగా పార్లమెంటు దాకా వీళ్ళ అవినీతి మీద, దుర్మార్గాల మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి. అయితే వీళ్ళందరూ వెనుకున్నటువంటి పెత్తలకు ఎవరు? మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్ ఎవరి కోసం చేశాడు? జగన్మోహన్ రెడ్డి కోసం చేశాడు. విడదల రజనీ చేసినటువంటి తప్పుడు పనులు, అవినీతి పనులని తన సంపాదన కోసమైనా వాటన్నిటి వెనక జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి యొక్క సహకారం ఉందనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఇక మన రోజా గారి విషయానికి వస్తే, ఈవిడ గారు ఇవాళ జబర్దస్త్ జడ్జిగా కూడా పనికి రాకుండా ప్రజలు అక్కడికి వచ్చిన అసహించుకుంటారని చెప్పి ఎవరు ఈవిడికి ఆ రకమైనటువంటి అవకాశాలు కూడా ఇవ్వట్లా. అయితే ఈవిడ గారు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అనేటువంటి ఒక నిబ్బాతో కలిసి ఈవిడ గారు ఆడుదాం ఆంధ్ర అంటూ వందలాది కోట్ల రూపాయల దోపిడీకి ఒక స్కెచ్ వేసి, స్కామ్ వేసి డబ్బులు దోచేసుకుంటాయి. దానికి సంబంధించినటువంటి విచారణ కూడా వేగవంతమైంది. ఈ రకంగా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి స్కాముల్లో ముఖ్యమైనది లిక్కర్ స్కామ్. దాదాపు 1,00,000 కోట్ల విలువైనటువంటి మద్యాన్ని అమ్మితే దాంట్లో 650 కోట్ల రూపాయలు మాత్రమే, అంటే 1% కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరగలేదు. అంటే దేనికోసం? ట్యాక్సులు ఎగ్గొట్టడం కోసం, వీళ్ళ సొంత బ్రాండ్లు మద్యాలు అమ్ముకోవడం కోసమా, అక్రమ సంపాదన కోసమా అనేది ఇవాళ నిగ్గు తేల్చాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. దానికి సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేయరు. అయితే దీని మీద లావు శ్రీకృష్ణదేవరాయలు గారు పార్లమెంటు వేదికగానే ప్రశ్నించడం జరిగింది. ఆ తర్వాత అమిత్ షా గారితో కలవడం జరిగింది. అక్కడ ఏం డిస్కషన్ జరిగింది అనేది వచ్చి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి వివరించడం జరిగింది. అతి త్వరలో మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్కు సంబంధించి రాజ్ రెడ్డి అనేటువంటి ఒక ఎన్ఆర్ఐ జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడితో సహా వీళ్ళంతా జైలుకి వెళ్తారు. ఆ తర్వాత వంతు జగన్మోహన్ రెడ్డికే వస్తుంది. ఒకవైపు వివేకానంద రెడ్డి కేసు విచారణ కొనసాగుతూ ఉంది. మరోవైపు అసలు కొడాలి నాని డ్రామా ఎందుకు ఇస్తున్నాడు, అతనికి వచ్చినటువంటి ఇబ్బందులు ఏంటి అంటే,
ఇప్పుడు వరుసగా అందరూ నోటి తుత్తరగాళ్ళు, కారు కుత్తలు కూసిన వాళ్ళు, తప్పుడు పనులు చేసిన వాళ్ళు, అవినీతి పనులు చేసిన వాళ్ళు ఒక్కొక్కరుగా అరెస్ట్ అవుతూ ఉన్నారు. ఏ రెడ్ బుక్నైతే ఒకప్పుడు హేళన చేశారో ఆ రెడ్ బుక్ అంటే లోకేష్ అన్నంటే భయపడేటువంటి పరిస్థితి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తప్పుడు పనులు చేసినటువంటి అధికారులు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రమే ఏర్పడింది. అయితే ఇప్పుడు అరెస్ట్ అవ్వకుండా అంటే ఏదో ఒక విధంగా తప్పించుకోవడం కోసం, నాకు అనారోగ్య సమస్య ఉన్నది అని చెప్పేటువంటి డ్రామా కోసం పొరపాటున అరెస్ట్ అయితే అప్పుడు రిమాండ్కి వెళ్లకుండా ఉండటం కోసం న్యాయమూర్తి గారి ముందు నాకు ఆరోగ్యం బాగాలేదు అని చూపించుకోవడం కోసం, లేదు పో వీడు చేసినటువంటి తప్పుడు పనులు ఆధారాలతో సహా ఉన్నప్పుడు ఒకవేళ రిమాండ్ పడితే అక్కడి నుంచి త్వరగా బెయిల్ తెచ్చుకోవడం కోసం, నా ఆరోగ్యం బాగాలేదు, నాకు ఆల్రెడీ ట్రీట్మెంట్ జరిగింది, నాకు ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉంది, అనారోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పి ఇప్పుడున్నటువంటి రిపోర్ట్లన్నీ కూడా న్యాయమూర్తి గారి ముందు, న్యాయస్థానం ముందు పెట్టి బెయిల్ త్వరగా తెచ్చుకునేటువంటి డ్రామాలో భాగంగా. ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి తప్పుడు పనులు కొన్ని సంవత్సరాల పాటు బెయిల్ కూడా వచ్చేటువంటి అవకాశం లేదు, అంతగా ఆధారాలతో సహా దొరికిపోయి ఉన్నారు. అయితే వాటి నుంచి తప్పించుకోవడం కోసం ఏ లొసుగులు ఉన్నాయనే దానికోసం డ్రామాలు వేసేటువంటి పరిస్థితికి దిగజారిపోయారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి చరిత్ర మనం చూస్తే అతను ఓడిపోయిన తర్వాత ఆ పోరు చేస్తా, ఈ పోరు చేస్తా అన్నాడు, కానీ ఎక్కడ ప్రజల్లోకి రాలా. ఎవడైతే వాళ్ళ పార్టీ నుంచి అరెస్ట్ అవుతాడో, జైల్లో ఉంటాడో, వాడికి పరామర్శ పేరుటో లేకపోతే నా పేరు బయటకు పెట్టొద్దనో మరి వాళ్ళని ఓదార్చడానికి మాత్రం బయటకు వస్తున్నాడు.